ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతనిస్తూ దానికి అవసరం ఉన్న బడ్జెట్ని కేటాయించడంలో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్స్ సాధించడంలో కానీ ముందుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13,04,516 ఇళ్ళు శాంక్షన్ అయితే దీంట్లో కొన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ నిధులతో అంటే ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఎన్టీఆర్ హౌసింగ్తో కలిపి 13,04,516 శాంక్షన్ అయితే 8,04,853 ఇళ్ళని 5 సంవత్సరాల్లో పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా దాదాపు 10,000 కోట్ల రూపాయలు 10,000 ప్లస్ కోట్ల రూపాయలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేయటం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు వీళ్ళంతా కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ఆర్థిక సమస్యలతో అని చెప్పేసి అడిషనల్ ఫైనాన్స్ ఇచ్చిన ఘనత కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ విధంగా దాదాపు 712 కోట్ల రూపాయలని ఖర్చు చేయటం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం 2019-24లో శాంక్షన్స్ అయితే సాధించారు కానీ 18,61,722 PMAY స్కీమ్ కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి చేసినవి మాత్రం కేవలం 6,70,000 మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అది కూడా మరి కేవలం 8,000 కోట్ల రూపాయలు 9,500 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం కూడా జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అన్నిటికంటే అన్యాయం ఏంటంటే అంతకుముందు ప్రభుత్వంలో ఏదైతే శాంక్షన్ కాబడి నిర్మాణం కొనసాగిస్తూ ఉన్నారో 4,53,000 మందిని నిర్దాక్షిణ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పేసి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా వాటిని క్యాన్సిల్ చేసి మరి లక్షలాది మంది ఎస్సీ, బీసీలు, పేదవాళ్ళుకి తీరని అన్యాయం చేసిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు 2024-29 కాలంలో ఈ PMAY గ్రామీణ్ కానీ అర్బన్ కానీ కొంత ఆలస్యమైన కూడా కొన్ని సాంకేతిక కారణాల మీద ఆలస్యమైన కూడా ఇప్పుడు కొత్తగా శాంక్షన్ చేయటం ప్రారంభించారని చెప్పేసి మనం చేస్తాము. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన అప్లికేషన్స్ని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని స్క్రూటినీ చేసి ఎలిజిబిలిటీ లిస్ట్ పంపించిన ఆధారంగా ఆ లిస్ట్ ఆధారంగా శాంక్షన్స్ కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికీ PMAY అర్బన్ స్కీమ్ కింద 57,600 ఇల్లుని 2025-26లో శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా PM జన్మన్ ఎస్టీ సోదరిమణుల కోసం 28,430, గ్రామీణ పథకం కింద 684, మొత్తం 86,714 ఇళ్ళు మరి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా గ్రామీణలో అప్లికేషన్స్ ఆహ్వానిస్తే ఎవరికైతే ఇళ్ళు లేవో, ఎవరికైతే అర్హత ఉందో కొన్ని అర్హతలు నిర్ణయించి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతలు నిర్ణయించి అప్లికేషన్స్ కాల్ఫర్ చేస్తే దాదాపు 10,42,199 అప్లికేషన్స్ రావడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా స్క్రూటినీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రెవెన్యూ, హౌసింగ్ అందరూ కలిసి కూడా చేసిన తర్వాత మరి దాదాపు 9.5 లక్షలు ఎలిజిబుల్గా తేల్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీనికి కావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయటం, దాంట్లో మొట్టమొదటి విడతగా 74,212 ఇళ్ళు మంజూరు చేయటం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఇంకా ఏదైతే అర్హత ఉన్న అర్హుల లిస్ట్ ఉందో దానికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ శాంక్షన్స్ కూడా కొత్త ఇళ్ళు కూడా శాంక్షన్ తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి కూడా దీనికి మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సూచనలతో ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా మనం తప్పకుండా అర్హులున్న వాళ్ళందరికీ కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ 57,600 ఇళ్ళు ఏదైతే ఉన్నాయో అర్బన్లో శాంక్షన్ ఇళ్ళు, దానికి 2.5 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్గా నిర్ణయించడం,
దాంట్లో 1,50,000 కేంద్ర ప్రభుత్వం, ₹1,00,000 రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా కూడా మరి ఈ యూనిట్ కాస్ట్ని డిసైడ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీనికి అదనంగా లబ్ధిదారులు వారు ఎస్హెచ్జి గ్రూప్స్లో ఉంటే కనుక మరి తప్పుకోకుండా బ్యాంకు నుంచి అదనంగా కూడా సహాయం వారు తీసుకోవచ్చు కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి దీనికి అదనంగా ఏదైతే స్వచ్ఛ భారత్ మిషన్ ఉందో దాని కింద టాయిలెట్స్ కూడా అదనంగా ఆర్థిక సహాయం చేయడానికి హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇప్పటికీ అర్బన్ హౌసెస్ కింద 5,801 ఇళ్ళు పూర్తి చేయడం జరిగింది. 178.95 కోట్లు ఖర్చు పెట్టడం కూడా జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా మరి రూరల్ ఏదైతే ఉందో దానికి యూనిట్ కాస్ట్ 2,39,000గా నిర్ధారించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో 72,000 కేంద్ర ప్రభుత్వం, 48,000 రాష్ట్ర ప్రభుత్వం, 80,000 ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ని బ్యాంకు నుంచి ఈ లబ్ధిదారులకు ఇప్పించే కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీనికి అదనంగా ఎన్ఆర్జీఎస్ కింద 39,000 రూపాయలు, ఇవన్నీ కలిపి 2,39,000 రూపాయలతో ఈ యూనిట్ కాస్ట్ని నిర్మించడం కూడా జరుగుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా ఇటీవల మరి జిఎస్డబ్ల్యూ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, సచివాలయం స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మరి ముఖ్యమంత్రి గారి సహకారంతో అదేవిధంగా పంచాయతీరాజ్ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో 370 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లని మరి హౌసింగ్ డిపార్ట్మెంట్కి కేటాయించడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. దీంతో ఈ గృహ నిర్మాణ కార్యక్రమం ఇంకా ఇబ్బందులు లేకోకుండా ఫాస్ట్గా ముందుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీనికి తోడు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రిటైర్మెంట్ ఏజ్ 62కి ఏదైతే పెంచారో దాని మూలంగా కూడా దాదాపు 300 మంది వరకు 300-400 మంది వరకు కూడా మళ్ళీ జాబ్స్లో చేరే అవకాశం ఉంది. వారంతా కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వారి స్కిల్స్తో కూడా ఈ కార్యక్రమం ఇంకా వేగం పుంజుకునే అవకాశం కూడా ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఈ గృహ నిర్మాణమే కాకుండా ఈ గృహ నిర్మాణ శాఖ ఈ పోలవరం R&R ప్యాకేజెస్ని కూడా టేకప్ చేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇప్పటికే మరి బుట్టాయిగూడెం, దొరమామిడి ఈ ప్రాంతాల్లో మరి తాడువాయి ఈ ప్రాంతాల్లో గృహ నిర్మాణాన్ని చేపట్టి చాలా ఫాస్ట్గా కూడా మరి నిర్మాణాలు చేస్తూ ఉంది. తప్పకోకుండా ఈ రిహాబిలిటేషన్ ఏదైతే ఉందో ఇల్లు కోల్పోయిన వారికి ఏదైతే రీప్లేస్మెంట్ చేయాలో డిస్ప్లేస్మెంట్ వారందరికీ కూడా పోలవరం ప్రారంభమయ్యే లోపలే ఇవన్నీ కూడా అందజేస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఇంకా ఏదైతే ఇళ్ళు ఉన్నాయో కట్టాల్సిన ఇళ్ళు R&R కింద వాటిని కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ టేకప్ చేస్తుందని చెప్పేసి ఇరిగేషన్ శాఖను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒకసారి రివ్యూ చేసినప్పుడు R&R హౌజెస్ అన్నీ కూడా మరి హౌసింగ్ డిపార్ట్మెంట్కి కేటాయించమని చెప్పేసి ఒక సూచన చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ను కూడా మా శాఖకి ఇచ్చారు కాబట్టి సిబ్బంది కూడా తగు సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా టేకప్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రం ఏమైనా పర్లేదు, రాష్ట్రం పొరుగు ఏమైనా పర్వాలేదు, రాష్ట్రానికి నష్టం జరిగినా పర్వాలేదు, నా పట్టుదల లేకపోతే నా ఆలోచనే గెలవాలి అనే ఒక ఆలోచనతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గొడ్డల పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. అధికారంలో ఉన్నప్పుడు కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి కాపులు, దళితులు, బీసీలు అని రకరకాల కులాల మధ్య కొంపడి పెట్టి ప్రాంతీయ విద్వేషాలని రాయలసీమ, ఉత్తరాంధ్ర అని చెప్పేసి విద్వేషాలను రెచ్చగొట్టి ఏదైతే పరిపాలన చేశాడో ఆ పరిపాలనని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు చేత్కరించినా లేకపోతే అధికారంలో నుంచి తోచేసినా కూడా వారి ఆలోచనలో మాత్రం మార్పు రాలేదని చెప్పేసి మనం చేస్తామని. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్రం నాశనం అయిపోయినా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలు నష్టపోయినా పర్వాలేదు, నా ఆలోచన నెగ్గాలి అనే ఒక మానసిక రోగి ఏ విధంగా అయితే ఆలోచన చేస్తాడో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తాం చాలా ఇబ్బందికరం అని చెప్పేసి నేను మనం చేస్తాను. ఆయన రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించుకోకుండా గొడ్డలికి సాన పెడుతూ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని
విధ్వంసం చేయాలి, నష్టం చేయాలి, లేకపోతే ప్రజల్లో చిచ్చు పెట్టాలి అనే ఆలోచన చేయటం